నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బిగ్ బాస్. ఈ బిగ్ బాస్ పేరు అనేది 2 తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ బాగా తెలుసు. అది ఒక సుపరిచితమే. ముఖ్యంగా సీజన్ 7 విన్నర్ ఎవరైతే ఉన్నారో పల్లవ్ ప్రశాంత్. ఈ పేరు వింటే చాలు అప్పుడున్న యువత అయితే బాగా పొంగిపోయి అతని కోసం కేసులు కూడా పెట్టించుకున్నారు. మనందరం చూసాం కూడా, బాగా వార్తల్లో కూడా బాగా వైరల్ అయ్యాయి. సో పల్లవ్ ప్రశాంత్ సీజన్‌లో ఉన్నప్పుడు కేవలం ఒకే ఒక నెలలో టీఆర్‌పీ రేటింగ్స్ ఒక నెలలోని టీఆర్‌పీ రేటింగ్స్ ఎక్కడికో వెళ్ళిపోయాయంట. అదేవిధంగా డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో కూడా వాళ్ళకి రావాల్సిన పూర్తి షో రెవెన్యూ మొత్తం ఒక మంత్లో వచ్చేసిందని కొన్ని వార్తలైతే మనం విన్నాము. సో ఏదైతేనే బిగ్ బాస్ 7 అయితే సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. సో అదే క్రమంలో బిగ్ బాస్ సీజన్ 8 కూడా రాబోతుంది. ఆగస్టు కానీ సెప్టెంబర్‌లో కూడా రాబోతుంది. ఈ సీజన్‌కి ఎవరైతే కొన్ని కంటెస్టెంట్స్ రాబోతున్నారని ఒక దిగ్భ్రాంతిలో అయితే అందరూ ఉన్నారు. సో ఆ కంటెస్టెంట్లు ఎవరైతే రాబోతున్నారో ఒకసారి నేను చెప్తా. అంటే నాకు వచ్చిన సమాచారం ప్రకారం, అంటే ఇప్పుడు ఎవరెవరు రాబోతున్నారు ఏంటి. సో మాకు వచ్చిన సమాచారం ప్రకారం ముందుగా బిగ్ బాస్ సీజన్ 8 ఎవరైతే రాబోతున్నారో వినండి ఒకసారి. ముందుగా బంచిక్ బబ్లు. సో ఈ బంచిక్ బబ్లు మనం చూస్తూనే ఉంటాము. టామడా మీడియాలో, వైరల్ మీడియాలో ఎప్పటి నుంచో చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ కానీ, వెబ్ సిరీస్ కానీ చేసుకుంటా చాలా బాగా జనాలకి అయితే వచ్చాడు. అదేవిధంగా ఇతను వచ్చరికి ఒక కమెడియన్గా తీసుకోవచ్చు మనం. సో లాస్ట్ టైం కమెడియన్గా టెస్ట్ తేజ వచ్చారు. ఈసారి అయితే మాత్రం బంచిక్ బబ్లు అయితే వచ్చే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. సో డెఫినెట్గా బంచిక్ బబ్లు అయితే ఖచ్చితంగా వస్తాడు. ఎందుకంటే అతన్ని బిగ్ బాస్ టీం అయితే బాగా వెళ్ళి అప్రోచ్ అయిందండి. ఇప్పటికే మనకి వార్తలు అయితే వస్తున్నాయి. సో నెక్స్ట్ వచ్చేసరికి నేత్ర, వారధి ఫార్మ్స్. సో ఈ నేత్ర కూడా అంటే ఈ నేత్ర గారు, అదేవిధంగా వంశీ గారు, వీళ్ళిద్దరూ ఒకప్పుడు భార్యాభర్తలుగా ఉన్నారు. లవ్ మ్యారేజ్ వీళ్ళు కూడా. సో ఏమైందో ఏమో కానీ కొన్ని క్రాషెస్ వల్ల వీళ్ళిద్దరు అయితే విడిపోవడం జరిగింది. సో నేత్ర గారికి అయితే సొంతగా వారధి ఫార్మ్స్ అని ఒకటి ఉంది. సో నేత్ర గారు కూడా వీళ్ళ విడాకుల విషయం కానీ, వీళ్ళ దాంపత్య జీవితం గురించి కానీ ఎక్కడైతే బయట ఎక్కడ ప్రస్తావించలేదు. సో ఇలాంటి ఆమె బిగ్ బాస్లోకి వస్తే ఎలా ఉండబోతుంది అంటే, ఆమె లోన్లీనెస్ మొత్తం బిగ్ బాస్లో మొత్తం బయట విప్పచెప్పుకుంటారా, లేకపోతే బయట ఎలా ఉంటుంది, బిగ్ బాస్ హౌస్లో ఎలా ఉంటుంది అనే ఒక ఉత్కంఠ భరితమైన ఒక ఊహాజానితం అయితే మనం చూసుకోవచ్చు నేత్ర గురించి. సో అదేవిధంగా హేమ, మనం ఒక 2-3 రోజులు చూస్తూనే ఉన్నాం. బ్రేకింగ్ న్యూస్ నడుస్తుంది. రేవ్ పార్టీలో పాల్గొన్నారని, డ్రగ్స్ తీసుకున్నారని బెంగళూరు పోలీసులు ఆమెకి నోటీసులు కూడా ఇచ్చారని కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. అయినా సరే ఇంత పెద్ద ఫేమ్ అయితే, అంటే ఇప్పుడు వచ్చిన సోషల్ మీడియాలో కానీ, అదే మీడియా కథనాల ప్రకారం ఇంత ఫేమ్ రావాలంటే ఎన్నో లక్షలు ఖర్చు పెట్టినా సరే ఈ ఫేమ్ రాదు. బట్ మన హేమ గారికి అయితే బాగా ఫేమ్ వచ్చేసేసింది. అంటే అప్పటికన్నా ఇప్పుడు ఇంకా ఎక్కువ ఫేమ్ వచ్చేసింది. ఆల్రెడీ ఏమో ఒకసారి బిగ్ బాస్కి వెళ్ళారు. బట్ మరలా కూడా ఇప్పుడు బిగ్ బాస్కి వెళ్తారు. బిగ్ బాస్ నుంచి ఆఫర్లు వస్తున్నాయి. బిగ్ బాస్ వాళ్ళు కూడా ఆమెను వెళ్ళి సంప్రదించాలంటే కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. సో ఈమె కనుక ఇప్పుడు మళ్ళీ బిగ్ బాస్కి వచ్చింది అనుకో, సో ఈ డ్రగ్స్ గురించి ఇవన్నీ మర్చిపోయి, అంటే బయట ప్రజల మొత్తానికి ఈమె ఒక కోణంలో చూస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఆమె డ్రగ్స్ కేసులో ఉంది. అదేవిధంగా ఆమె మీద రేవ్ పార్టీలో ఎన్నెన్నో ఎలిగేషన్స్ వచ్చాయి. బట్ ఆమె బయట ఎలా ఉన్నా సరే ఒక 100 రోజులు ఒక ఇంట్లో వేస్తే ఆమె ఎలా ఉంటుందో అనేది ఒక తెలుగు ప్రజలందరూ మళ్ళీ చూడాలనుకుంటున్నారు. సో బిగ్ బాస్ టీం కూడా ఆమెనైతే ఇప్పటికి అప్రోచ్ అయిపోయారు అని కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. సో అదేవిధంగా అనిల్ జీలా, ఎవరు మన అనిల్ జీలా. సో అనిల్ జిలా కూడా ఒక వ్లాగ్స్ పరంగా కానీ, అదేవిధంగా గంగావట్ టీంలో ఒకప్పుడు మనోడు కూడా మంచి మేజర్ రోల్ పోషించాడు. మై విలేజ్ షో అనే ఒక యూట్యూబ్ ఛానల్ నుంచి బాగా పేరు పొందాడు అనిల్ జిలా. మొన్న రీసెంట్గా కూడా ఒక ట్రావెలింగ్ సంబంధించి ఏదో దాంట్లో మంచి అవార్డు కూడా మనోడికి వచ్చేసింది. అంటే అంత దాకా వెళ్ళాలంటే చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. అనిల్ జిలా ఇతను ట్రావెలింగ్లో మంచి అవగాహన ఉన్న వ్యక్తి. సో అదేవిధంగా చిన్న చిన్న సిరీస్ కూడా చేస్తున్నారు. మొన్న ఒక వెబ్ సిరీస్ కూడా ప్లాన్ చేసి నిహారికతో కూడా చేశారు. సో వెబ్ సిరీస్ కూడా బాగా హిట్ అయింది. సో అదేవిధంగా ఈ అనిల్ జిల్లా వచ్చేసరికి లాస్ట్ టైం గంగ వచ్చి ఒక వారం 10 రోజులు ఉండి ఎక్కువ రోజులు ఉండలేకపోయి, అంటే ఆమెకి ఏసీలు అవన్నీ పడక, సో ఆమె వెంటనే వెళ్ళిపోయారు. సో ఈ అనిల్ జిల్లా కూడా అలా వెళ్ళిపోరా అని ఒక ఆశ్చర్యంలో అయితే అందరూ ఉన్నారు. సో బట్ అయితే ఎనీవే అనిల్ జిల్లాకి అయితే కొంచెం అయితే వెళ్ళే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే బిగ్ బాస్ టీము ఆల్రెడీ అప్రోచ్ అవుతుందంట. ఎందుకంటే ఈ అనిల్ జిల్లా గత 2 సీజన్స్ నుంచి ట్రై చేస్తూనే ఉన్నాడు. బట్ కుదరట్లేదు. బట్ ఈసారి అయినా సరే అనిల్ జిల్లా ఖచ్చితంగా వెళ్తాడు అని కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. సో అనిల్ జిల్లా కూడా వెళ్ళే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇంకోటి వచ్చేసరికి మరలా వంశీ, మనం మాట్లాడుకున్నాము వంశీ, నేత్ర గారి గురించి మాట్లాడుకున్నాం వంశీ. సో ఈ వంశీ కూడా వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య చాలా గొడవలైనవి. ఇది ప్లస్గా తీసుకొని బిగ్ బాస్ టీం మొత్తం వాళ్ళిద్దరి చుట్టూ తిరుగుతుంది అంట మెయిన్గా. అంటే నేత్ర గారు కానీ, లేక వంశీ గారు కానీ, వీళ్ళిద్దరిలో ఎవరొకరు రావాలా, లేకపోతే ఇద్దరు వస్తే ఇంకా బిగ్ బాస్ టీంకి ఎంతో ప్లస్ అయిపోద్ది. సో మన సీజన్ ఇంకా సూపర్ డూపర్ హిట్ అయిద్దని బిగ్ బాస్ వాళ్ళు భావిస్తారంట. సో వంశీ గారిని తీసుకొచ్చే అవకాశాలు కూడా ఉంటాయి అని బయట అయితే వార్తలు వస్తున్నాయి. సో వంశీ గారు కూడా రీసెంట్గా ఒక కొత్త ఫార్మింగ్ బిజినెస్ అయితే పెట్టారు. వంశీ ఫార్మ్స్ అని సంథింగ్ ఏదో పెట్టారు. సో అది కూడా ఆయన బిజినెస్తో ఆయన కొంచెం బాగా బిజీగా ఉన్నారు. సో ఈసారి బిగ్ బాస్ టీం వాళ్ళిద్దరిని అప్రోచ్ అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయి. సో అదేవిధంగా జబర్దస్త్ సంబంధించి వచ్చేసరికి నరేష్, లాస్ట్ టైం అయితే ఫైమా వచ్చింది. ఇప్పుడైతే నరేష్ వస్తున్నాడు. సో నరేష్ అంటే ఎవరో కాదు, కొంచెం పొట్టిగా ఉంటాడు. అంటే అతను మనం పొట్టిగా అంటాం, మనం తప్పుగా అనుకోమాకండి. ఎందుకంటే అతను అలా అంటేనే జనాలు మొత్తం వెంటనే గుర్తుపడేస్తారు. సో నరేష్
నరేష్ కూడా ఈసారి బిగ్ బాస్కి వచ్చే అవకాశాలు అయితే బాగా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే అతను కామెడీ పరంగా కానీ లేకపోతే అతని హైట్ని బేస్ చేసుకోవడం కూడా బిగ్ బాస్లో ఈసారి ఆయనకి ఎక్కువ అవకాశాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే లాస్ట్ టైం కూడా హిందీ బిగ్ బాస్లో ఒక చిన్న అబ్బాయిని తెచ్చి బాగా హిట్ పొందారు లాస్ట్ టైం. సో అదే ప్రయత్నాన్ని మరలా ఇప్పుడు తెలుగు బిగ్ బాస్లో కూడా ఈసారి నరేష్ని పెట్టి చూద్దాం అనుకుంటున్నారు. సో నరేష్ని కూడా బిగ్ బాస్ టీం వెళ్ళి సంప్రదిస్తుంది అని కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. సో ఇది ఏ మేరకు వాస్తవం చూడాలి. మనకైతే వచ్చిన సమాచారం ప్రకారం నరేష్ కూడా వెళ్ళే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో ఇంకోటి వచ్చేసరికి రీతు చౌదరి. ఈ రీతు చౌదరి గురించి మనం పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం లేకపోయినా సరే ఈమె కూడా బిగ్ బాస్లోకి వెళ్ళారు, శ్రీదేవి డ్రామా కంపెనీలోకి వెళ్ళారు. అంటే ఈమె కూడా కొన్ని షూట్లు అంటే రిపీట్ ఈమె కూడా కొన్ని షోస్ అయితే చేశారు. అదేవిధంగా మొన్న కొత్తగా ఓటీటీ షో వచ్చింది. సో దాంట్లో కూడా ఆమె అంటే వల్గర్గా మాట్లాడుతున్నారో లేకపోతే మనం అట్లా అర్థం చేసుకున్నామో తెలియదు కానీ సో ఆ షో అయితే అలా ఉంది. సో దీంట్లో కూడా కొన్ని ఆమె ఇన్స్టాగ్రామ్లో హాట్ ఫోటోలు పెట్టడం, అదేవిధంగా కొన్ని వీడియోస్ పెట్టడం, సో ఇన్స్టాలో ఆమెకు కొంచెం ఇన్ఫ్లుయెన్సర్గా మారటం, సో ఇలా మంచి అవకాశాలు కలిసి వచ్చేలాగా ఉన్నాయి. సో ఈసారి రీతు చౌదరి కూడా బిగ్ బాస్కి వెళ్ళే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే హాట్ ఉండే వాళ్ళు కూడా బిగ్ బాస్లో కావాలి కాబట్టి, ఒక బ్యూటీ కావాలి కాబట్టి, సో బిగ్ బాస్ వాళ్ళు ఈసారి ఏమని అప్రోచ్ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. సో నెక్స్ట్ వచ్చేసరికి సురేఖ వాణి గారు లేకపోతే సుప్రీత గారు. అంటే సురేఖ వాణి అంటే వాళ్ళ అమ్మ, సుప్రీత గారు అంటే వాళ్ళ కూతురు. మనం చూస్తూ ఉంటాము ఈ మధ్య బాగా యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో కానీ బాగా వైరల్ అవుతున్నారు ఇద్దరు. అంటే తల్లి కూతురు అయినా సరే వాళ్ళిద్దరు మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. వాళ్ళు మధ్య ఫారెన్ ట్రిప్స్ వెళ్ళినా సరే ఎటు వెళ్ళినా సరే తల్లి కూతురు ఇద్దరు కలిసి వెళ్తారు. బట్ రీసెంట్గానే ఆమె విడాకులు ఇచ్చారు వాళ్ళ భర్తకి. సో ఎనీవే ఆయన వాళ్ళ పర్సనల్ జీవితం మనకెందుకు. బట్ ఈసారి అయితే బిగ్ బాస్ వాళ్ళు ఏమైనా కూడా అప్రోచ్ అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయి. ముఖ్యంగా సురేఖ రాణి కానీ లేకపోతే వాళ్ళ కూతురు సుప్రీత కానీ వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో ఇంకోటి వచ్చేసరికి కిర్రా కార్పి. ఏంటబ్బా ఈ కిర్రా కార్పి నిన్నటిదాకా పాలిటిక్స్లో ఉన్నాడు, మళ్ళీ సడన్గా బిగ్ బాస్ అనుకోమాకండి. ఎందుకంటే నిన్నటిదాకా పాలిటిక్స్ బాగా హీట్గా బాగా నడిచాయి. సో పాలిటిక్స్లో కిర్రా కార్పి ఎలా ఉన్నాడు, ఆయన పర్సనల్ జీవితం ఎలా ఉంటుంది అనేది ఈ కిర్రా కార్పిని అయితే బిగ్ బాస్లో అయితే ఎంచుకోవడం జరుగుతుంది. అంటే 100 రోజుల పైన బిగ్ బాస్లో కిర్రా కార్పి ఉంటే అతని మనస్తత్వం ఎలా ఉంటుంది. ఎందుకంటే కిర్రా కార్పి మనస్తత్వం ఎట్లా ఉంటుందంటే ముఖం చెప్పి అంటే ఫేస్ టు ఫేస్ మాట్లాడేస్తాడు. వెంటనే కోపం తెప్పించేస్తాడు. అయితే ఆయనకి ఏమైనా కోపం వచ్చినా సరే వెంటనే ఆపుకోలేడు. సో వెంటనే వెళ్ళి ఫైట్ చేస్తూ ఉంటాడు అవతల వాళ్ళతో. సో ఫైట్ చేసే క్రమంలో ఏమైందంటే బిగ్ బాస్ కూడా ఒక రేటింగ్ కావాలి కాబట్టి ఒక ఫైర్ బ్రాండ్ తెచ్చుకోవాలి బిగ్ బాస్ షోలో కూడా. సో కిర్రా కార్పి గారు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. బిగ్ బాస్లో కూడా ఆయన అప్రోచ్ అయ్యారంట. బట్ ఏమవుతుందో తెలియదు. బట్ మనకు వచ్చే సమాచారం ప్రకారం అయితే కిర్రా కార్పిని కూడా సంప్రదించారు బిగ్ బాస్ వాళ్ళు టీం అని మనకు కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. సో మాకు వచ్చిన సమాచారం అయితే అది. సో ఇంకోటి వచ్చరికి కుమారి ఆంటీ. ఈ కుమారి ఆంటీ కూడా బిగ్ బాస్కి వెళ్ళే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే నాన్న 1000 రూపాయలు బిల్ అయింది నాన్న లెవర్ నాన్న అని అంటే ఆయన కొంచెం ప్రేమ మాట్లాడటం ద్వారా లేకపోతే ప్రేమగా అందరినీ నాన్న పలకరించడం, అమ్మ నీది 1000 రూపాయలు బిల్ అయిందమ్మా అని చెప్పడం, ఇలా చిన్న కామెడీ మాటల వల్ల ఆమె ఒక్కసారిగా హైలైట్ అయిపోయింది. ఆమె కూడా ఈ మధ్య సీరియల్స్లో కూడా వస్తుంది. అదేవిధంగా షాప్స్ ఓపెనింగ్ కానీ మాల్స్ ఓపెనింగ్ కానీ ఏమి కూడా వెళ్తుంది. అంటే ఈమె ఒక్కసారిగా సెలబ్రిటీ అయిపోయింది. సో కుమారి ఆంటీ కూడా ఈసారి బిగ్ బాస్కి వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే లాస్ట్ టైం గంగా వెళ్ళినప్పుడు కూడా కొంచెం అంటే విలేజ్ ఆమె ఇన్ని రోజులు ఉంటుంది 10 రోజులు కూడా ఉండదు అన్నట్టుగా కొన్ని వార్తలు వచ్చాయి. బట్ ఆమె కూడా అట్నే ఉంది, గట్టిగా 10 నెల రోజులు కూడా ఉండలేకపోయింది. సో కుమారి ఆంటీనే సరే ఇప్పుడు బిగ్ బాస్కి ఒకవేళ వెళ్తే గట్టిగా ఏమో కూడా ఒక 2-3 వారాల కన్నా ఎక్కువ ఉండలేదు. ఎందుకంటే ఆమె అంటే ఒక పల్లెటూరు బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చింది కాబట్టి సో ఆమె ఎక్కువ ఇమ్మడలేదు అంత సెలబ్రిటీల మధ్యలో అని కొన్ని వార్తలతో వస్తున్నాయి. సో ఏదైతేనే బిగ్ బాస్లో కుమారి ఆంటీ వెళ్తుందని సో మాకు వచ్చే సమాచారం అయితే ఇది. సో ఆల్రెడీ బిగ్ బాస్లో కుమారి ఆంటీని కూడా అప్రోచ్ అయ్యారు అని కొన్ని వార్తలు వస్తున్నాయి. సో ఎంత మేరకు నిజమైతే చూడాలి. మాకు వచ్చిన సమాచారం ప్రకారం అయితే కుమారి ఆంటీ కూడా బిగ్ బాస్కి వెళ్ళబోతుంది అనే ఒక సమాచారం అయితే మా దగ్గర ఉంది. సో ఇంకోటి వచ్చేసరికి బర్రెలెక్క. సో ఈ బర్రెలెక్క కూడా రీసెంట్గా మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్ తెలంగాణలో జరిగినప్పుడు ఒక బాగా ఫేమస్ అయిన పర్సన్ అయిపోయింది ఒక దెబ్బనే. ఎందుకంటే ఎలాగంటే అట్లాగా ఈమె వచ్చేసరికి డిగ్రీ చదివింది, మాకు జాబులు రావట్లేదని ఈమె అందరూ అంటే నిరుద్యోగుల పక్షాన బాగా పోరాడి ఒక్కసారిగా జనాల్లోకి వెళ్ళిపోయింది బర్రెలెక్క. అప్పుడు బర్రెలెక్క మీద కొన్ని ఆరోపణలు అనేది వచ్చాయి. ఈమె బాగా ఫండ్ రైజ్ చేసి సుమారు 20-30 లక్షలు కొట్టేసింది అని కొన్ని వార్తలు అయితే వచ్చాయి. ఆ టైంలో బర్రెలెక్కకు అండగా పెద్ద ఐఏఎస్ ఆఫీసర్లు వచ్చారు, ఐపీఎస్ ఆఫీసర్లు వచ్చారు, ఇన్ఫ్లుయెన్సర్స్ వచ్చారు, అదేవిధంగా హైకోర్టు జడ్జిలు వచ్చారు, లాయర్లు వచ్చారు. ఇంత పెద్ద మనుషులందరూ అప్పుడు బర్రెలెక్కకు సపోర్ట్ చేయడానికి అయితే వచ్చారు. సో ఒక్కసారిగా సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయ్యారు. సో మళ్ళీ మనకు రీసెంట్గానే పెళ్ళైంది ఆమెకి. కొన్ని బ్యాడ్ కామెంట్స్ కూడా పెడతానని మనకి బాగా వీడియోలు అయితే వస్తున్నాయి ఆమె ఏడుస్తా. సో ఏదైతేనే ఆమెకి పెళ్ళి కూడా కేవలం 3 నెలలు అయింది. సో ఇంకో బిగ్ బాస్ కూడా ఒక 2 నెలలు, 1 నెలన్నర 2 నెలలు స్టార్ట్ కాబోతుంది. సో ఈ 2 నెలల్లో వాళ్ళ భర్తని మిస్ అయితే ఎంత ఎఫెక్షన్ ఎంత లవ్ ఉంటుంది అనే విధంగా కూడా బిగ్ బాస్ వాళ్ళు ఆలోచించి
సో బెర్రలెక్కను కూడా తీసుకున్నాం ఈసారి. బెర్రలెక్క వల్ల మనకి మన టీఆర్‌పీ రేటింగ్ పెరిగిద్ది. అంటే కొన్ని ఆలోచనలో అయితే ఆ 'బిగ్ బాస్' టీమ్ అయితే ఉన్నారంట. సో ఈసారి బెర్రలెక్క కూడా వెళ్ళే అవకాశాలైతే ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో నెక్స్ట్ వచ్చేసరికి అమృత ప్రణయ్. ఈ అమృత ప్రణయ్ అంటే మనకి అంటే దాదాపు ఒక 4, 5 ఇయర్స్ బ్యాక్ ఈ అమృత ప్రణయ్ అనేది ఒక పెద్ద ఒక సెన్సేషన్ అని చెప్పుకోవచ్చు. వాళ్ళిద్దరి లవ్ ట్రాక్ అందరికి తెలిసింది. సో కొన్ని కొన్ని క్రాషెస్ వల్ల వాళ్ళ భర్త అయితే కోల్పోయారామె. సో ఏదైతేనేం అంటే ఆమె గురించి 2 తెలుగు రాష్ట్రాల సీఎంకి అదేవిధంగా ఆమె మీద ఒక సినిమా కూడా వచ్చింది. 'ఆజీవి' గారు తీశారు. ఆ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అయింది. మిర్యాలగూడకు సంబంధించింది. సో ఈసారి అమృత ప్రణయ్ గారు కూడా 'బిగ్ బాస్'లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే సోషల్ మీడియాలో బాగా యాక్టివ్‌గా కనిపిస్తున్నారు. 'బిగ్ బాస్' టీమ్ కూడా ఆల్రెడీ ఆమెని అప్రోచ్ అయ్యారు అని కొన్ని వార్తలైతే వస్తున్నాయి. సో మాకందిన సమాచారం ప్రకారం అయితే అమృత ప్రణయ్ గారు కూడా వెళ్ళే అవకాశాలైతే ఎక్కువగా ఉన్నాయి. మేము చెప్తున్నాం. సో ఇంకోటొచ్చేసరికి రైతుబడి రాజేందర్ రెడ్డి. ఇతను కూడా మనకు బాగా తెలిసే ఉంటది. ఒక యూట్యూబ్ ఛానెల్‌లో కేవలం రైతులకు సంబంధించిన వీడియోలు పెడతా బాగా క్లిక్ అయిపోయారు. మొన్న రీసెంట్‌గా కూడా ఈయనకి నేషనల్ అవార్డ్ ఏదో వచ్చింది సంథింగ్ రైతుల గురించి. సో ఏదైతేనేం రాజేందర్ రెడ్డి గారికి కూడా 'బిగ్ బాస్'లో ఛాన్స్ వచ్చే అవకాశాలైతే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఆయనను కూడా 'బిగ్ బాస్' టీమ్ అప్రోచ్ అయింది అని కొన్ని వార్తలైతే వస్తున్నాయి. లాస్ట్ టైమ్ రైతులకు సంబంధించి పల్లవి ప్రశాంత్ వెళ్తే ఈసారి రాజేందర్ రెడ్డి వెళ్ళే అవకాశాలైతే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఆయనకి బయట అయితే కొన్ని వార్తలైతే వస్తున్నాయి. మాకొచ్చిన సమాచారం ప్రకారం రాజేందర్ రెడ్డి గారు కూడా వెళ్ళే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. సో అదేవిధంగా ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. సో ఈ ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు కూడా వెళ్ళే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఒక ఇన్‌ఫ్లుయెన్సర్ ద్వారా గాని లేకపోతే ఒక టెక్ ఛానెల్‌లో ఒక కొత్త సెన్సేషన్ అయితే సృష్టించాడు ఈయన. సో ఈయన కూడా వెళ్ళే అవకాశాలైతే ఎక్కువగా కనిపిస్తున్నాయి మనకి. సో ఏదైతేనేం 'బిగ్ బాస్'కైతే వెళ్ళే కంటెస్టెంట్‌లయితే ప్రస్తుతానికైతే వీళ్ళే. కొత్తగా ఎవరైనా రాబోతున్నారా? లేకపోతే కొంతమంది మిడ్ వీక్స్ ఉంటాయి. మిడ్ వీక్స్‌లో కొత్తగా ఎవరైనా వస్తారా? వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటదా? లేకపోతే కపుల్స్ కూడా రావచ్చు ఈసారి. సో ఈసారి సీజన్ 8 ఎలా ఉండబోతుందంటే లాస్ట్ టైమ్ సీజన్ 7 అయితే ఉల్టా పుల్టా ఉంది. సో ఈసారి సీజన్ 8 అయితే ఇన్ఫినిటీ అని చెప్తున్నారు చాలామంది. సో ఈసారి అయితే 2, 3 హౌస్‌లు అయితే ఉండబోతున్నాయంట 'బిగ్ బాస్' హౌస్‌లో. ఎవ్రీ ఇయర్ ఒక్క హౌసే ఉంటది. బట్ ఈసారి అయితే 2, 3 హౌస్‌లు అయితే ఉండబోతున్నాయంట. సో ఏదైతేనేం ఎనీవే 'బిగ్ బాస్' అయితే లాస్ట్ సీజన్ కన్నా అంటే ఇప్పుడు వరకు 'బిగ్ బాస్' సీజన్‌లో ఎన్ని జరిగినాయో అవన్నీ పక్కన పెడితే సీజన్ 7 అనేది ఒక సెన్సేషన్ అని చెప్పుకోవచ్చు. సీజన్ మొత్తానికి రావాల్సిన రెవెన్యూ పల్లవ్ ప్రశాంత్ గాని, లేకపోతే శివాజీ గాని, యావర్ గాని ఇలాంటి పెద్ద పెద్దోళ్ళు రావడం వల్ల ఒక్క మంత్‌లోనే సీజన్ 7కి రావాల్సిన మొత్తం రెవెన్యూ ఒక్క మంత్‌లో వచ్చిందంటే ఇది మామూలు విషయం కాదు. సో 'బిగ్ బాస్' సీజన్ 7 అనేది సూపర్ డూపర్ హిట్ ఇది. సో అదే విధంగా 'బిగ్ బాస్' సీజన్ 8 కూడా సో మీ కామెంట్ ద్వారా మాకు తెలియజేయండి. డెఫినిట్‌గా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. చలో మరి ఫిర్ మిలేంగే. బాయ్.